నాన్న ప్లీజ్ డబ్బులు పంపండి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజు రోజుకు పెరుగుతూ భయపెడుతుండగా, మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనింది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తుండటంతో తమపైన నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేస్తూ ఉన్నారు. నిబంధనల ప్రకారం F1 వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థలో వారానికి 20 గంటల చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ మధ్య వ్యవధిలో వారానికి 40 గంటలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ ప్రాంగణం బయట మాత్రం పార్ట్ టైం కొలువు చేయడానికి వీల్లేదు. అయితే అందరికీ క్యాంపస్లో కొలువులు దొరకవు. ఈ నేపథ్యంలో మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సూపర్ మార్కెట్, పెట్రోల్ బంకులు, హోటళ్లు తదితరాల్లో స్థానికులు పనిచేస్తే గంటకు 20 నుండి $30 ఇవ్వాలి. భారతీయ విద్యార్థులైతే గంటకు $6 నుండి $10 ఇచ్చినా పనిచేస్తారు. అందుకే ఆయా వ్యాపార యజమానులు మన వారికి అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ మొత్తంతో విద్యార్థులు జీవన వ్యయంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చూసుకుంటుంటారు. ఈ కొలువులు నిబంధనలకు విరుద్ధంగా కావడంతో ఇలాంటి వారిని, అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. వారికి దొరికితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఇదే జరిగితే మళ్లీ జీవితంలో అమెరికా వెళ్లలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న భారతీయ విద్యార్థులు వేల మంది పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తూ ఉన్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. అప్పటి వరకు నెలవారీ ఇంటి అద్దె, భోజనం తదితర ఖర్చులకు నగదు పంపాలని భారత్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోరుతూ ఉన్నారు. ప్రాంతాలను బట్టి విద్యార్థులకు నెలకు జీవన వ్యయం 50,000 నుండి 80,000 రూపాయలు ఖర్చవుతుందని చెబుతూ ఉన్నారు. అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం 2023-2024లో అక్కడ అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతదే ప్రథమ స్థానం. అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా, అందులో భారతీయ విద్యార్థులు 3.30 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 మంది మనవారే. వారిలో తెలుగు రాష్ట్రాల వారే 56% మంది ఉన్నారు. ఓ హోటల్లో 10 మంది సిబ్బంది ఉంటే అందులో 7-8 మంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం చేసేవాళ్లే. ఇప్పుడు ఒకేసారి వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి. దీనిపై నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవేళ రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేస్తే స్థానికులకు ఇబ్బంది అవుతుంది. సంపాదించు, ఖర్చు చెయ్యి తరహా ఆర్థిక విధానం అమెరికా వాసులది. ఇంట్లో వండుకోవడం తక్కువ. ఈ నేపథ్యంలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది అని వరల్డ్ వైడ్ ఎడ్యు కన్సల్టెన్సీ MD VR ఉడుములు అభిప్రాయపడ్డారు.